శాంక్షన్ చేశాడు. ఫారినర్స్ టికెట్స్ 100 bahts, Thai baht along Kanchanaburi line, Thonburi, Kanchanaburi, River Kwai, Wangpo, Namtak. Explore Kanchanaburi, hop on board and let the adventure begin. అది ఫిక్స్డ్ రేట్. అది నువ్వు ఎక్కడ నుండి తీసుకుని ఎక్కడైనా దిగు. అది తాన్బురి నుండి తీసుకుని ఎక్కడైనా దిగు. అది 3:05 అయింది, ఇంకా టికెట్ కౌంటర్ ఓపెన్ చేయలేదు. సో ఇది మళ్ళీ ఇక్కడ ముందట చూడడానికి వస్తుంది. ఇదే లోకో, డీజిల్ లోకో. ఎప్పుడో పాతది, బ్రిటిష్ కాలం నాటిది పెట్టినట్టు ఉన్నాడు. చాలా బాగుంది, యాక్చువల్లీ వెరైటీగా ఉంది. ఇది వచ్చి ప్లాట్ఫామ్ కొడుతుంది. మనం ఇండియాలో చూడలేదు కానీ ఇప్పుడు ఇక్కడ అటాచ్ చేస్తారు చూడండి. ఆపేదేవాడు వాడు. అది సింపుల్ అయిపోయింది అంతే. సరే, ఇప్పుడు టికెట్లు ఓపెన్ చేస్తే టికెట్లు తీసుకుందాకి ట్రై చేద్దాం. గమ్మత్ ఏంటంటే ఇది నిందా నేను చెప్పినట్టు నాంగ్ ప్లాటక్ జంక్షన్కి వెళ్దాంట, కాంచనాబురికి వెళ్తుంది. ఇది ఇక్కడ రాసింది, ప్లస్ అక్కడ స్టేషన్లో అప్డేటెడ్ లిస్ట్ మీద రాస్తుంది. అంతకుముందు నాంగ్ ప్లాటక్ జంక్షన్ అంట, ఇప్పుడు అక్కడ జనాలు లేక కాంచనాబురి వరకు నడుపుతున్నాడంట. అంటే 1 గంట ముందే అయిపోతుంది. సో కాంచనాబురియే మనం దిగాల్సింది, అదే టెర్మినల్ స్టేషన్ కూడా. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే మీకు ఎదురు కనబడుతుంది కదా. సో అందులోకి నో ఎంట్రీ. అది కూడా ఏంటంటే చెక్క సీటింగే, లాస్ట్ బోగి ఇది. సో వెళ్ళి కూర్చుందాం అని మళ్ళీ వ్యూ ఉంటుంది కదా, కూర్చుందాం అని చూస్తే ఇలా బ్లాక్ చేసాడు. మరి అంటే 4 బోగిల్లోనే వెళ్ళాలి ప్యాసింజర్స్. ఈ చెక్క కుర్చీలో కూర్చోలేము మనం. మళ్ళీ ఈ 4 అంటే మొత్తం 5, ఈ 4 ఉన్నాయి. మళ్ళీ 4 స్టార్టింగ్ది స్టార్టింగ్ దానిలో సగం స్టాఫ్ అండ్ పోలీస్కి. ఇదిగోండి, ఇదేమో వాల్ టు వాల్ సీటింగ్, కాకపోతే ఇక్కడ కొంచెం మెత్తగా ఉన్నాయి. మరి ఇలా ఎందుకు పెట్టాడు? సో మనకి ఇక్కడ నుండి స్టార్టింగ్ కాబట్టి మంచి సీట్ చూసుకుందాం, ఇంక చేసేది ఏం లేదు. ఆడేమంటాడో మళ్ళీ అక్కడ కూర్చుంటే. లోపలికి వెళ్ళనిస్తాడో వెళ్ళాడు. కూర్చొని ఎత్తున్నాడు, కాకపోతే గోల్ ఉంటుంది ఇక్కడ. చూద్దాం. ఇదే ఎండింగ్ సీట్ ఇక. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు నేను వచ్చేటప్పుడు ఇటు సైడ్ కూర్చున్నా కదా, ఇటు సైడ్ కూర్చున్నాను, ఆ వ్యూ క్యాప్చర్ చేశాను. ఇప్పుడు ఇటు సైడ్ కూర్చొని క్యాప్చర్ చేద్దాం అంటే ఇదిగోండి, ఆ సగమేమో ఓన్లీ స్టాఫ్. ఏంటి ఆ సగం కనపడుతుంది కదా, అంతా స్టాఫ్కి. ఇంక ఈ సగం సీట్లు ఎంత, ఇది 25 సీట్లు ఉంటాయా, ఇక్కడ 15 అంటే అది ఒక 10-25 సీట్లు ఏమో ఈ ప్యాసింజర్స్కి. అక్కడ ఏది వ్యూస్ లేవు, అన్నీ ఎట్టం వస్తున్నాయి. ఇది ఒక్కటే బుట్ట సీట్లో మాత్రమే ఇలా వచ్చింది. ఇంక ఇదే పట్టుకుని చూసాం. 1 o'clockకి ట్రైన్ అయితే నేను 1:04కి వచ్చి మిస్ అయ్యాను. లేదంటే ఈ పాటికి 3 అయింది కాబట్టి అది 3 కల్లా అక్కడ ఉండేది. 3 కల్లా కాంచనాబురిలో ఉండేది. ఇప్పుడు బయలుదేరుతున్నాం. మనం వచ్చినప్పుడు పొద్దున 2 గంటలు తీసుకెళ్ళాడు, ఇదైనా 2 గంటలు పట్టుద్ది అంట. 1:30 కాదు, అది ఇచ్చిన టైం 1:30 చూపిస్తున్నప్పటికీ 2 గంటలు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఏమైనామో 3:30 డిపార్చరు, అక్కడ 5:26 డిపార్చరు. సో మళ్ళీ అక్కడ నుండి 3 గంటలు డ్రైవ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే, బెస్ట్ సజెషను, నామ్టాక్ అనేది 2 ఆప్షన్స్ పెట్టుకోండి. నేను నామ్టాక్ వెళ్ళి నామ్టాక్ నుండి నేను ట్యాక్సీ ఓన్ పెట్టుకుని
హెల్ ఫైర్ పాస్ అని ఒకటి ఉంది. అంటే ఇక్కడ నుండి అదొక 25 నుండి 30 కిలోమీటర్లు ఉంటుంది. అదేంటంటే అక్కడ ఈ బర్మా థాయిలాండ్ రైల్వే లైన్ వేసిన అప్పుడు ప్రిజనర్స్ వార్ ప్రిజనర్స్ కానీ ఈ ఈ కూలీలు సివిలియన్ లేబరర్స్ కానీ చనిపోయినారు కదా, చాలామంది చనిపోయారు కదా లక్షల్లో. సో వాళ్ళ జ్ఞాపకార్థం అక్కడ ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేసి ఒక ఇంటరాక్టివ్ మనం ఒక కల్పించడానికి ఒక ఇంటరాక్టివ్ వీడియో టైప్లో ఒక అన్ని ఇమేజెస్ కానీ ఉంది అక్కడ. చాలా బాగా చేశారంట విత్ సపోర్ట్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ సపోర్ట్. ఎందుకంటే ఆస్ట్రేలియా ప్రిజనర్స్, చాలా డచ్ ప్రిజనర్స్ చాలామంది ఈ ఈ రైల్వే లైన్ వేయటంలో వాళ్ళ పాత్ర కూడా చాలా ఉందని. సో ఏంటంటే అక్కడికి వెళ్ళడానికి నేను ఇందా చెప్పినట్టు ట్యాక్సీ 800 అంటారు అప్ అండ్ డౌను. చాలామంది ఏంటంటే 50 to 60% ట్యామ్ క్రసే స్టేషన్ దగ్గర దిగేశారు. మిగతా 40% ఇక్కడ వచ్చి వెంటనే రాగానే ట్యాక్సీ పట్టుకుని వెళ్ళిపోయారు. చాలామంది ఏంటంటే అక్కడికి వెళ్తారంట. చాలామంది ఫారినర్స్ ఏంటంటే అక్కడ ఆస్ట్రేలియన్ ఫ్లాగ్స్ కానీ ఇవన్నీ పెట్టి వాళ్ళకి ట్రిబ్యూట్ చేయటం కానీ వాళ్ళకి ట్రిబ్యూట్స్ ఇవ్వటం కానీ అక్కడ చేస్తున్నారు చాలామంది. అదేంటంటే ఇక్కడ చెప్పే కదా కొంచెం కొండల మీద ఉంటుంది, హిల్ స్టేషన్, ఒక హిల్ ఏరియా లాగా. అక్కడికి వెళ్ళే చాలామంది ఉన్నారు. లేదంటే కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ 2 కొండల మధ్యలో ఆ రివర్ వ్యూ చూసుకుని రిసార్ట్స్ చాలామంది. సో మనం ఏంటంటే రావటం వెనక్కి వెళ్ళిపోవటం కాబట్టి మనం ఇక అదొక ఆప్షన్. లేదు నేను అది చుకున్నాను, నేను అక్కడికి వెళ్ళి నాకు అసలు ఆ హెల్ ఫేర్ పాస్ నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళకి ఏంటంటే నా పెద్ద సజెషను ఆ వుడెన్ బ్రిడ్జ్ ఉంది కదా స్టేషను, ట్యామ్ క్రసై రైల్వే బ్రిడ్జ్. దాని పక్కనే దానిలో భాగమే ట్యామ్ క్రసై రైల్వే స్టేషన్. అక్కడ దిగేసి ఆ వుడెన్ బ్రిడ్జ్ మీద కాసేపు వాక్ చేసి మంచి యాంగిల్స్లో కావాల్సిన విధంగా పిక్స్ తీసుకుని మళ్ళీ ఆ ట్రైన్లో దిగుతాం కదా, మళ్ళీ వెంటనే అక్కడ ఆగదు. మళ్ళీ ఈ 3:30 ట్రైను అక్కడ ఆగదంట. మళ్ళీ 1 గంట ట్రైన్ ఆగుద్దులే తెలియదు నాకు. సో మళ్ళీ రివర్స్ ట్రైన్లో పెట్టేసుకుని పక్క స్టేషన్ యొక్క 3-4 కిలోమీటర్స్లో ఉంటుంది. అక్కడ పెట్టేసుకుని అక్కడ వెళ్ళిపోవటం అనేది చాలా ఉత్తమం. నామ్టాక్ స్టేషన్లో ఏమీ లేదు. నామ్టాక్ స్టేషన్కి ఎందుకు వస్తారు అంటే కేవలం ఆ హెల్ ఫైర్ పాస్ విజిటర్స్ మాత్రమే ఇక్కడ దిగుతారు. ఇక్కడ చూడటానికి ఏం లేదు. చిన్న వాటర్ ఫాల్ను, ఒక రైల్ ఇంజిన్, పాత వింటేజ్ రైల్ ఇంజిన్ తప్పించి ఏమీ లేదు ఇక్కడ వేస్ట్ రావటం. ఇక్కడ నుండి ఒక 30 కిలోమీటర్స్ మనం సేవ్ చేస్తాం. ఆల్మోస్ట్ లైక్ 40 మినిట్స్ మనకి 30 to 40 మినిట్స్ టైం సేవ్ అవుతుంది జర్నీ. టికెట్ ఏదైనా ఒకటే. టికెట్ ఫారినర్స్కి సేమ్ కొట్టుడు 100 బాట్లే. మీరు అక్కడ దిగినా ఇక్కడ దిగినా 100 బాట్లే. సో అది ఇది మాత్రం ఇప్పుడు మన కాంచనాపురిలో బండి పెట్టాం కదా, సో అక్కడికి వెళ్ళి ఆగిపోద్దంట, ముందుకు వెళ్దంట. ఇక అంతకుముందు నాంగ్ బ్లాక్ డక్ జంక్షన్ వరకు నడిపేవాళ్ళంట, కానీ ఇప్పుడు ఆప్షన్ లేదు, కాంచనాపురిలోనే ఎండ్. సో అందుకనే 5 బోగీలు, మళ్ళీ దీనిలో లాస్ట్ బోగీ లేదు, 4 బోగీలు. 4 బోగీలు మళ్ళీ సగం బోగీ స్టాఫ్, ఇది పోలీసు, 3.5 బోగీలు నడుస్తుంది ఇది ప్రస్తుతం. సో ఇప్పుడే ఒక స్టేషన్ ఆగాం, 1/2 అవర్ అయింది స్టార్ట్ అయ్యి. కరెక్ట్గా 3:30 కంటే 3:30కే తీసాడు. ఇప్పుడు వ్యాంగ్ ఫో అనే స్టేషన్లో ఆగాం. దీని తర్వాత వుడెన్ రైల్వే బ్రిడ్జ్ వస్తుంది కదా, ట్యామ్ క్రసై రైల్వే బ్రిడ్జ్ స్టేషన్. ఆ స్టేషను ఇక్కడ ఏంటంటే చాలామంది స్కూల్ పిల్లలు ఎక్కారు. మరి వాళ్ళు వెళ్ళలేదు అనుకుంటా, స్కూల్లో కూడా ఉన్నాయి. సో చాలామంది స్కూల్ పిల్లలు ఎక్కారు. వాళ్ళు ఏంటంటే మళ్ళాగా ఫారినర్స్ లాగా 100 బాట్లుగా తక్కువ ప్రైస్, అదంతనే తెలియట్లేదు. ఇందాక 5 చూసినట్టు గుర్తు నాకు. ఏమైనా స్కూల్ పిల్లలకి ఫ్రీ అనేమో, సో తెలియదు. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే నేను ఏంటంటే ఈ ట్రైను అక్కడ ఆగదు, ఏది వుడెన్ బ్రిడ్జ్ మీద ఆగదు. సో అంటే వుడెన్ బ్రిడ్జ్ మీద ఆగటం కాదు, ఆ స్టేషన్లో ఆగదని విన్నాను, బట్ ఎంతమందో తెలియదు, చూడాలి. సాయి స్టేషన్లో క్రౌడ్ చూడండి. ఇది ఇక లాస్ట్ ట్రైన్ అని చెప్పేసి మొత్తం దీనికోసమే వెయిటింగ్. ఇక అసలు చూడండి ఎలా ఎక్కుతున్నారు. అదే చెప్పాను, నా బెస్ట్
బ్యాంకాక్ నుండి వచ్చేవాళ్ళు ట్యాంక్ క్రాస్ స్టేషన్ దిగేసి ఉడెం బ్రిడ్జ్ మీద పిక్స్ వీడియోస్ మీ ఇష్టం ఏమైనా చేసుకుని మంచి మంచి చూస్తూ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది. లేదు నేను అక్కడ మ్యూజియం చూస్తాను, వార్ మ్యూజియం, హెల్ ఫైర్ పాస్కి వెళ్తానంటే న్యామ్టాక్ వెళ్ళి న్యామ్టాక్ నుండి అక్కడికి వెళ్ళండి, పైకి వెళ్ళడానికి న్యామ్టాక్ వెళ్ళండి. లేదంటే చూడండి సార్ ఎంతమందికి వెళ్తామంటే మొత్తం క్రౌడ్ అంతా ఈ ఎంటైర్ స్టేషన్లో క్రౌడ్ అంతా ఇక్కడే ఎక్కినట్టుంది. వాళ్ళేమో లాస్ట్ టైం ఆవులని చెప్పారు, ఇలాంటి ఇంపార్టెంట్ స్టేషన్ ఆగకపోతే ఇంకెక్కడ ఆగుద్ది. సో అందరూ నేనున్న బోగికే ఎగబడుతున్నారు. ట్రైన్ ఫుల్ అయిపోయింది కదా, ఎందుకంటే అందరూ అన్ని చెక్క సీట్లు, ఇదేమో ఇది. సో అదే విషయం ఇప్పుడు వస్తుంది బ్రిడ్జ్, ఇక దాన్ని చూసాను. ఆ బ్రిడ్జ్ ఇదే మళ్ళీ చూపిస్తున్నాను, వ్యూ చూడటామని చూడండి. చాలా బాగుంటుంది, పక్కనే రివర్ ఫ్లో అవుతూ ఉంది. సో ఇది చూడండి, చాలామంది ఫారినర్స్ ఉన్నారు. ఇది కావాలనే స్లోగా తీసుకెళ్ళి, ఎందుకంటే చాలామంది ట్రాఫిక్ ఉంటుంది దీని మీద. ఈ బ్రిడ్జ్ మీద మనం మిస్ అయ్యాం. అంటే వ్యూస్ అంత గొప్పగా నడవడం, ఆ ఫీల్ ఉంటుంది చూసారా నడిచేది. సో ఆ ఫీల్ మిస్ అయ్యాం. ఇది బ్రిడ్జ్ యాక్చువల్గా వుడెన్ బ్రిడ్జ్ ఇది, దీని మీద నడుస్తారు అన్నమాట. కాదు సో కింద మీరు వుడెన్ బ్రిడ్జ్ చూడొచ్చు. చాలామంది టూరిస్ట్ దీనికోసం వస్తారు ఈ ట్రైన్ ఎక్కి. సో నేనేంటంటే మాకు తెలియదు కదా, మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో అందుకని చెప్పేసి మనం న్యామ్టాక్ వెళ్ళి బిస్కెట్ వేసి, అంటే మరి క్రీమ్ బిస్కెట్ కానీ అదే ఎక్స్పీరియన్స్ నాకు తెలిసింది కదా. ఇప్పుడు చూడండి ఎలా ఉందో మొత్తం ట్రైన్. మళ్ళీ ఇంకోటి వస్తుంది బ్రిడ్జ్ టర్నింగ్, మళ్ళీ అది కూడా చూడండి. సో అదే మెయిన్, ఇది మెయిన్, అది చిన్నది, ఇది పెద్దది అంటారు. సో అది వుడెన్ బ్రిడ్జ్. మనం ఏంటంటే మనం తీసాము, పిక్చరైజ్ చేసాము కదా, దాన్ని నడవలేదు, మనం రైల్లో వెళ్తున్నాం, అంతకంటే తేడా ఏం లేదు. సో విజిట్ చేసాం, చూపించాం. నాకు నేను ఇలా వెళ్ళాను, ఇలా వెళ్ళొద్దు, ఇలా వెళ్ళండి అని చెప్పి సజెషన్స్ కూడా ఇస్తున్నాను. ఇది బెస్ట్ వ్యూ. ఇక ఇది రివర్స్ అండి. ఏంటంటే ఇది ఇప్పుడు పొద్దున్న నుండి తీసినప్పుడు 2 గంటల పైన వచ్చేసి ఉంటుంది. ఇది మామూలు ఒక పాటుగా అయ్యేది కాదు, చూడటమే. ఇక చాలా స్లోగా వెళ్తుంది. మరి అది సెన్సిటివ్ అనో లేదంటే టూరిస్ట్ ఉన్నారన్నో చూడండి. ఎక్కడికక్కడ ఇలా టూరిస్ట్ పెట్టేసి చాలామంది మీకు కనపడుతూ ఉంటారు టూరిస్ట్. సో అది జాగ్రత్త కూడా తీసుకుని, ఎందుకంటే స్పీడ్గా వెళ్ళకుండా. వాళ్ళు ఏంటంటే ఈ ట్రైన్ వస్తుంటే బ్రిడ్జ్ మీద ముందు వైపు నుండి ఫోటోలు తీసుకుంటా ట్రై చేస్తూ ఉంటారు చాలామంది. సో వాళ్ళనే దృష్టిలో పెట్టుకుని కూడా వీడు కావాలనే చాలా డెడ్స్లో తీసుకెళ్తాడు. సైకిల్ దీనికంటే ఫాస్ట్గా వెళ్తుంది. సో అది వుడెన్ బ్రిడ్జ్ మీద మాత్రం అలా చేస్తాడు, ఇంకా అన్నిసార్లు ఒక చేయడు. చూసారా చాలామంది ఆ ట్రైన్ వస్తుంటే ఆ ట్రైన్ ముందు ఫోటోలు దిగడానికి ఇది ట్రై చేస్తారు. సో ఆ టైపు మొత్తం రెస్టారెంట్స్ అంతా చూడండి, హంగామా మామూలుగా లేదు. రకరకాల దేశీ బ్యాచ్ లాగా ఉంది, అది దేశీ బ్యాచే. సో అది విషయం. టాటా బై బై చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు అర్థం కాదు. అది
యాక్చువల్గా అటు సైడ్ కూడా ఉంటుంది, కాకపోతే పక్కనే రాక్ ఉండి అంత ఫీల్ రాదు. వీటి పక్కన ఏంటంటే మనకి బ్రిడ్జ్ కింద రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా, అది మంచి ఫీలింగ్ అనమాట. అటే అనుకోండి మనకి పక్కనే రాక్స్ హిల్ మౌంటైన్ ఉంటుంది, సో అంత రాదు ఫీల్. సో ఇది మళ్ళీ ఉడిన్ బ్రిడ్జ్కి అటువైపున ఆపాడు, ఇటువైపున ఆపాడు. అది ఈ స్టేషన్ కాదు కానీ ఆపాడు ఎందుకని. ఇది రివర్ క్వాయ్ క్యాబిన్ అంట. ఇక్కడ చూడండి ఆపోజిట్ ఎలా ఉందో. మొత్తం ఏదో చిన్నపిల్లలు అది క్లైంబింగ్ చేయడానికి కానీ, ఇక్కడ రోప్తో ఆడుకుంటానికి కానీ ఏదో చిన్న దాంట్లో పెట్టాడు ఇలా కదా. ఈ రైల్వే ట్రాక్కి ఆల్టర్నేటివ్గా పక్కన రోడ్ అని, అది పక్కనే అవుతుంది చూడండి, పాస్ అవుతుంది అదే. సో వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చినప్పుడు. కానీ అంతా గ్రీనరీ, మొత్తం చెరుకు, అరటి తోటలు, చెరుకు పొలాలు, అరటి తోటలు. చూడండి రోడ్డు. సో అక్కడ మీకు బండి వెళ్తుంది కదా, సో అదే దీనికి ఆల్టర్నేట్గా ఒక రోడ్డు వెళ్తూ ఉంటుంది పక్కన, ల్యాప్టాప్ వరకు ఉంటుంది. సో రోడ్డు యూజ్ చేసిన వాడు కూడా అది యూజ్ చేసుకోవచ్చు, రోడ్డు యూజ్ చేసుకోవాలన్నారు. రోడ్డు ఇది 30 లేన్ స్టేషను. కింద అక్కడ ట్యామ్ క్రసే స్టేషన్లో ఎక్కిన బ్యాచ్ అంతా ఇక్కడ దిగిపోతున్నారు. మరి అది తెలిసి వీళ్ళ బస్సులు ఇక్కడ పెట్టుకొని వీళ్ళని ఈ చిన్నపాటి వరకు ట్రైన్లో తీసుకెళ్ళి మొత్తం చూడండి కింద ఎక్కిన బ్యాచ్ అంతా దిగేస్తుంది. ఇక్కడ హడావిడి లేదు. మేమే కాంచన మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అనమాట. సో ఇదేదో మొత్తం ఊళ్ళో వచ్చినట్టు వచ్చింది కదా బాబు. చూడండి ట్రైన్ మొత్తం మళ్ళీ ఇక్కడ దిగేశారు. ఇది వెంకమాల నుండి వస్తున్నారు. ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. మళ్ళీ చూడండి ఎప్పుడు లేడు. మేము ఇక్కడ మేము అక్కడ ఏదైతే ఎక్కామో ఏది ల్యాప్టాప్లో ఎక్కిన బ్యాచే ఉంది ఇక్కడ కూడా. మొత్తం దిగిపోయింది ఇక్కడే. ఇదంటే టూర్ అనుకోండి వీళ్ళందరూ. అది మొత్తం హిల్స్, అగ్రికల్చర్, కొండలో అగ్రికల్చర్. పొద్దున్న ఇదే చూపిస్తున్నా కదా, ఇది పద్ధతి చూపిస్తున్నాడు. ఇది పేరు పెట్టేస్తుంది. ఇప్పటికే చాలా ఎంత వచ్చేసింది. వినిపాట్నంతో తెలియదు. ఇది అంతా ఫార్మింగ్, ఇది అంతా మామూలుగా చేయట్లా ఫార్మింగ్. అంతా ముందు పక్కన ఇదంతా చేయడం చాలా బాగుంది.